హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు ఇంట్లోనే డేట్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. ఇది షుగర్కి బదులుగా పాలల్లో కానీ జ్యూసుల్లో కానీ వేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఒక 1/2 kg డేట్స్ని తీసుకున్నాను. ఇవి కడిగేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని ఆ వాటర్ మరిగేటప్పుడు ఈ డేట్స్ని అందులో వేసుకొని 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తరువాత ఒక స్మాషర్తో ఈ డేట్స్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటే లోపల ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుని అందులో ఉన్న గింజల్ని తీసేసి మళ్ళీ ఒకసారి స్మాషర్తో స్మాష్ చేసుకుని ఇప్పుడు ఈ గుజ్జు మొత్తం స్ట్రెయినర్లో వేసుకొని ఈ చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే చాలా వరకు మెత్తగా ఉన్నదంతా ఆ స్ట్రెయినర్లో కిందకి దిగిపోతుంది. మిగిలిన దాన్ని మిక్సీలో వేసుకుని ఒకసారి మెత్తని పేస్ట్లా చేసుకుని మళ్ళీ ఒకసారి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే ఇందులో ఉన్న మెత్తని పేస్ట్ అంతా కిందకి దిగిపోయి లాస్ట్లో కొంచెం పిప్పు మాత్రం మిగులుతుంది. ఈ పిప్పిని తీసేసి వడకట్టుకున్న ఆ మెత్తని పేస్ట్ అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఆ వాటర్ ఆ పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి అరగంట సేపు మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండకపోతే ఇది మరిగేటప్పుడు సైడ్లు అంటుకుంటుంది కదా, అంటుకున్నదంతా గట్టిగా అయిపోతుంది. అది మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో ఉంచి ఒక అరగంట సేపు మరిగిస్తే నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయ్యి ఇలా అయింది. చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని పాలల్లో కానీ జ్యూసుల్లో కానీ షుగర్కి బదులుగా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా, షుగర్కి బదులుగా దీన్ని యూజ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. మీరు దీన్ని ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.